నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నవంబర్ 29 ఈరోజు ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం దీక్షా దివాస్ పేరుపేట మరి ఈరోజు ఘనంగా కార్యక్రమాలు అయితే జరుపుకున్న పరిస్థితి. దీనికి పై మరి ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే దాని గురించి అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అయితే ఇటు పావని గౌడ్ ఉన్నారు, బీఆర్ఎస్ నాయకురాలు. ఒకసారి మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తేరా. సో ఇప్పుడు దీక్షా దివాస్ కార్యక్రమాలు బీఆర్ఎస్ వాళ్ళు ఘనంగా చేస్తున్నారు, కానీ దీని గురించి మహేష్ కుమార్ గౌడ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు దీక్షా దివాస్ అనేది ఒట్టి బూటకం, కేసీఆర్ దీక్ష చెయ్యలేదు అసలు అని చెప్పేసి ఏమంటారు? బుడ్డర్ ఖాన్ గారు మాట్లాడే మాటలు ఇవి ముచ్చట్లు. అంటే బురద జల్లడము, అంటే రాజకీయ పార్టీలుగా బురద జల్లండి, కానీ ఒక తెలంగాణ తీసుకొచ్చిన ఉద్యమ నాయకుడి చరిత్రను వక్రించి చూపిస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. మహేష్ కుమార్ గౌడ్ అనేటైనే ఉద్యమంలో ఎక్కడున్నాడు, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటిది? జై తెలంగాణ అని ఎప్పుడన్నా అన్నాడా? వీధులలో తిరిగిండా? రేవంత్ రెడ్డి పక్షాన చేరి రేవంత్ రెడ్డి ఒక ఉద్యమ ద్రోహి కింద ఉండి ఉద్యమ నాయకుడైన కేసీఆర్ గారి ఉద్యమాన్నే కించపరుస్తాడు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఉద్యమం చేయకపోతే తెలంగాణ ఎక్కడిది? సోనియమ్మ ఎక్కడిది? తెలంగాణ ఇచ్చినమని చెప్పుకునే మీరందరు ఎక్కడిది? ఇచ్చేటట్టు చేసింది కేసీఆర్ గారు, తెచ్చింది కేసీఆర్ గారు. తెలంగాణలో చిరస్మరణీయం కేసీఆర్ గారి పేరు. సో ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తేనే వచ్చింది, కేసీఆర్ ఉద్యమం చేస్తే రాలేదని చెప్పేసి కూడా చెప్పాడు కదా. మరి అప్పటి నుంచి ఎన్నో ఏండ్ల నుంచి ఇయ్యనోళ్ళు ఇప్పుడు ఎందుకు ఇచ్చిండ్రు? కేసీఆర్ గారు ఉద్యమం చేసినప్పుడే ఎందుకు ఇచ్చిండ్రు? ఉద్యమం చేసిండ్రు, సకల జనులను సంబంధ వర్గాలను రోడ్డు మీదకి తీసుకొచ్చిండ్రు, బైఠాయించిండ్రు. ఢిల్లీలో భూకంపాన్ని సృష్టించిండు కాబట్టే ఢిల్లీ పీఠాలు కదులుతున్నాయనే ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చేటట్టు చేసిండు కాబట్టి ఇచ్చిండ్రు తప్ప వాళ్ళేదో బంగారు పల్లెంలల్లా మాకు ఉద్యమం తీసుకోండి బిడ్డ తెలంగాణ ఇస్తున్నామని ఇయ్యలేదు. 1200 మంది విద్యార్థి ఆత్మ బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీలు. ఇస్తామని కమిటీలు వేసి కాలయాపన చేసింది కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణను ఆది నుంచెల్లి అడ్డదిడ్డంగా నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీలు. ఈనాడొచ్చి మేమిచ్చినాం అని చెప్తే మరి ఉద్యమం చేసిన వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ రోడ్డు మీదకి వచ్చింది. మేము ఉద్యమం చేస్తేనే కదా మమ్మల్ని అందరినీ ఉద్యమ బాట పట్టించిన ఉద్యమ నాయకుడి ఉద్యమాన్నే కించపరుస్తూ మాట్లాడితే, అవహేళన చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక ముచ్చటే చెప్తానా, ఆ కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి కేసీఆర్ గారు బయటకు వచ్చినప్పుడు ఆ కాళ్ళని గాడి నెత్తి మీద చల్లుకోండి, ఆ పాపాలు పోతాయని చెప్తున్నా. ఇప్పుడు 1200 మంది ఆత్మ బలిదానాలు తీసుకున్నారు, కానీ కేసీఆర్ ఫ్యామిలీలో కావచ్చు, ఆయన దూర బంధువులు కావచ్చు, ఆయన ఇంట్లో కావచ్చు ఎవరైనా చనిపోయారా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిండు కదా. సోనియా గాంధీ ఇంట్లో చచ్చిరా, లేకపోతే రాహుల్ గాంధీ ఇంట్లో చచ్చిరా, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లో చచ్చిరా, మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో చచ్చిరా? వాళ్ళు ఏమన్నా తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతలు ఊపించిరా, లేకపోతే తెలంగాణ ఉద్యమాన్ని ఏకదాటి మీదకి తీసుకొచ్చిరా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? కేసీఆర్ ఇంట్లో చచ్చిండ్రా? కేసీఆర్ ఉద్యమం చేసిండు. కేసీఆర్ గారు ఇంట్లున్న ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చిండ్రు. వంట వార్పులో కానివ్వండి, రైలు రోకోలో కానివ్వండి, ప్రతి ఒక్క దగ్గర పోరాటం చేయడంలో ముందున్నారు. వాళ్ళ మీద కుతంత్రాలు జల్లుడు బంద్ చేసి, తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించుడు బంద్ చేసి, మీరు ఇస్తానన్న 420 హామీల మీద 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టారు ఇప్పటికైనా. నమస్తే సార్. ఈ రోజు దీక్షా దివాస్ కార్యక్రమం అనేది బీఆర్ఎస్ గట్టిగా చేపడుతున్న పరిస్థితి, కానీ అవతల కాంగ్రెస్ వాళ్ళు కొన్ని దీనిపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ కూడా దీక్షా దివాస్ అనేది ఒక బూటకం అని చెప్పేసి కూడా మాట్లాడారు. కేసీఆర్ గారు దీక్షలో పాల్గొనలేదు, ఒక 3 రోజులు పాల్గొని 3వ నాడుకి తర్వాత ఆయన జ్యూసులు తాగడం జరిగింది, పండ్లు తినడం జరిగింది. అవి మా దగ్గర రిపోర్ట్స్తో సహా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఏమంటారు? అమ్మ, ఇవన్నీ ఉద్యమం జరిగింది. ఉద్యమానికి తల వంచి కేంద్రము తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ఇప్పుడు ఆ ఉద్యమాన్ని తప్పుపట్టడం ఏంది? ఆ ఉద్యమం ద్వారానే కదా చిదంబరంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీది డిసిషన్ వచ్చింది. ఇప్పుడు ఏంది అని అంటే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడటమే. ఆ ఉద్యమము నీరు గారిపోతే మరి తెలంగాణ వచ్చింది ఎట్లా? ఆ ఉద్యమం ద్వారానే వచ్చింది. సో నేనేం చెప్తున్నానంటే ఉద్యమము ప్రజల లోపలికి వెళ్ళింది, ప్రతి ఒక్క గుండెని కదిలించింది. రాష్ట్రాన్నే కాదు దేశం లోపల ఉన్నటువంటి నాయకులను కూడా కదిలించింది. కాబట్టి అందరూ కలిసి సోనియా గాంధీకి ఒత్తిడి చేసి ఇక మనము తెలంగాణ ఇచ్చేయడమే తథ్యము అని చెప్పడం, వాళ్ళ నాయకులు కూడా ఆమెకు సలహా ఇవ్వడం, తద్వారా సోనియా గాంధీ గారు కానీ సిడబ్ల్యూసి కానీ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇది ఒక్కటమ్మా, ఇచ్చింది కాదు, తెచ్చుకున్నది. ఈ వర్డ్ మీరు చూడండి, ఇస్తే తీసుకున్నది కాదు. ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో బలిదానాలు, ఎన్నో ఆత్మహత్యలు, ఇవన్నీ జరిగిన తర్వాత అనివార్యమయ్యి
మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది, తెచ్చుకోవడం జరిగింది. అది కేసీఆర్ గారు ఈ రోజునే దీక్ష స్టార్ట్ చేశారు కాబట్టి ఈ రోజును పవిత్రమైన రోజుగా మేము భావిస్తూ రాబోయే జనరేషన్స్కి కూడా, రాబోయే తరానికి కూడా ఈ ఉద్యమ స్ఫూర్తి అందాలని, వాళ్ళు ఈ ఉద్యమ స్ఫూర్తితోని వాళ్ళు ప్రేరణ పొందాలని ఈ యొక్క ఉద్యమం దినాన్ని మేము ఒక పండుగలాగా చేసుకొని చాలామందికి ఇవాళ ఏంది అని అంటే ఉద్యమం అయిపోయి కూడా ఇవాళ 20 ఏళ్ళు 14లో మాకు ప్రభుత్వం వచ్చింది, 21 నుంచి 14 వరకు ఉద్యమం జరిగింది. అంటే ఇప్పుడు వచ్చే తరానికి కేసీఆర్ గారి ఆలోచన ఎట్లుండే, ఆయన పోరాట పటిమ ఎట్లుండే, ఆయన ప్రాణత్యాగం చేస్తానంటేనే తెలంగాణ వచ్చింది, మనకి ఇచ్చిండ్రు అన్నది ఇక్కడ ఉన్న నవతరానికి, కొత్త తరానికి, ఉన్నతరానికి స్ఫూర్తి నింపడానికే ఈ దీక్షా దివస్. నమస్తే. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాల్గొనలేదు. సోనియా గాంధీ ఇచ్చుడు వల్ల కేసీఆర్ వచ్చింది కానీ తెలంగాణ వచ్చింది, కానీ కేసీఆర్ ఉద్యమం చేయడం వల్ల తెలంగాణ రాలేదని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్తారు? ఆ మాట్లాడిన వ్యక్తికి మూర్ఖుడో లేకుంటే మనిషో లేకుంటే ఆయన ఎట్లా ఆ మాట ఎట్లా అనాలనిపించిందో మనసులు మాట్లాడే మాటలు అయితే కాదు అవి. ఎందుకంటే 2001లో ఉద్యమం ప్రారంభించింది కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ప్రతి పౌరుడికి కేసీఆర్ ఏం చేసిండు అనేది తెలుసు. ఇవాళ సోనియా గాంధీ ఇచ్చింది కాంగ్రెస్ ఏమన్నా అడుక్కున్నామా? తెలంగాణ ప్రజలం వాళ్ళని అడుక్కోలేదు కదా. తెలంగాణ ఉద్యమము ఇవాళ ఇచ్చేటట్టుగా చేసింది, అనివార్య పరిస్థితుల్ని కల్పించింది. అంతే తప్ప ఏదో వాళ్ళు దయదలిసి ఏదో ప్రేమతోటి తెలంగాణ ప్రజల పట్ల ప్రేమతోటి ఇచ్చిరా కాదు కదా. వాళ్ళు నిజంగానే ఇవ్వాలనుకుంటే మరి 69లో ఉద్యమం జరిగింది, అప్పుడు కాంగ్రెసే కదా అధికారంలో ఉంది రాష్ట్రంలో, కేంద్రంలో. అంతేందుకు 2001లో ఉద్యమం ప్రారంభం దశలో కూడా రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెసే ఉంది కదా. మరి ఉద్యమ ప్రారంభంలోనే ఎందుకు ఇయ్యలేదు? 2009 దాకా అంత కేసీఆర్ నిరాహార దీక్ష పోయేంత వరకు కూడా ఎందుకు స్పందించలేదు? అప్పటికి కూడా అన్ని రోజులు ఉద్యమం జరిగితే కూడా ఉద్యమకారుల పైన కేసులు పెట్టిర్రు, జైళ్ళకు పంపించిర్రు. ఈ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి సమైక్య పాలకులు కుట్రలు చేసిర్రు. ఎన్ని చేసినా దాన్ని కాపాడుకుంటూ ఇక గత్యంతరం లేదు. ఖచ్చితంగా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఒక నినాదంతో ఇవాళ నవంబర్ 29న దీక్ష చేపట్టి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు, సకల జనులందరికీ కూడా ఒక పిలుపునిచ్చిండు. నేను మరి దీక్ష చేస్తున్నా, మీరు ఏమంటారు? వాళ్ళ ప్రతి పౌరుడు కూడా ఆనాడు వాళ్ళ గుండెల్ని కదిలించింది. అరే 4 కోట్ల ప్రజల కోసము ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఇవాళ దీక్షకు పూనుకున్నాడు. ఖచ్చితంగా మేము రేపు మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి, మాకు నీళ్లు రావాలి, మాకు కరెంటు కావాలి, నిధులు రావాలి, అన్నీ రావాలంటే మేము కూడా మద్దతు తెలపాలని సకల జనులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి సందర్భం ఈ దీక్షా దివాస్.